అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఎందుకు పాపం చేస్తున్నాడు అనగానే ముఖ్యంగా 3 రకాలుగా కారణాలు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందులో మొదటిది పాపం పట్ల అవగాహన లేకపోవటం వలన, అనగా దేవుని యొక్క ప్రేమ గురించి అవగాహన, మనం అంటే ఎవరో, ఈ భూమి మీద ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల పట్ల, దేవుని యొక్క జ్ఞానం పట్ల అవగాహన లేకపోవటం వలన పాపం చేస్తారు. ఇక రెండవది తెలిసి తెలియనటువంటి స్థితిలో ఉండటం వలన, అనగా బైబిల్ అంతా నాకే వచ్చు అనుకొని ఏమీ రాని వ్యక్తి వల్లే వెళ్ళేవాళ్ళు. ఇక మూడవదిగా మనం ఆలోచిస్తే ప్రియులారా, తెలిసి పాపం చేసేవాళ్ళు. అయితే దేవుడు ఎవరిని క్షమిస్తాడు, ఎవరిని క్షమించరు అనే విషయాల గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం 12, 13 వచనాలను మనం చదవగలిగినట్లయితే, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనే నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే పౌలు గారు ప్రభు యొక్క పరిచర్య చేయక మునుపు దోషకుడును హింసకుడును హానికరుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని, ఒక హానికరుడిని, ఒక హంతకుడిని, ఒక దోషకుడిని, ఒక హింసించే వ్యక్తిని ప్రభు ఏం చేశారయ్యా అంటే క్షమించి నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యకు నియమించుకున్నాడు. కారణం ఏంటంటే పౌలు గారు తన జీవితంలో తెలియక అవిశ్వాసంలో ఉండటం వలన చేశారు కనుక కనికరించబడ్డారు. అంటే మనం కూడా వాక్యం పట్ల అవగాహన లేనప్పుడు, దేవుని ప్రేమ రుచి చూడక మునుపు, దేవునికి జ్ఞానం తెలియక మునుపు చేశాము కనుక దేవుడు మనల్ని క్షమించి తన యొక్క వాక్యాన్ని చదువుకునే కృపనిచ్చారు. తన యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు అర్థం చేసుకునే కృపనిచ్చారు. ప్రతి దినము కూడా ఆయన ఆరాధించే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మందిరానికి వెళ్ళే కృపనిచ్చారు. వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసే గొప్ప ధన్యతని ఇచ్చాడు. ఈ యొక్క గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు, అలాగే మనం ప్రశాంతంగా బ్రతకటానికి శాంతి సమాధానాన్ని ఎందుకు అందించారయ్యా అంటే కేవలము తెలియక చేశాము కనుకనే. కేవలం తెలియక చేశాము కనుక ప్రియులారా, మనం పాపం చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది తెలిసి చేస్తున్నాం అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రభు అంటే తెలియక చేసినప్పుడు దేవుడు క్షమించాడు కదా అని తెలిసి కనుక మనం పాపం చేస్తే ఆయన కోపం చాలా ప్రమాదకరమైందండి. అందుకే భక్తులు చాలా సందర్భాల్లో హెచ్చరిక చేస్తారు మనల్ని, దేవుని యొక్క కృప మనం పొందకుండా చేదైన వేరు మనలో మలుచునేమో అని ప్రతి దినం జాగ్రత్తగా చూసుకోవాలి. యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా ఎంచబడినటువంటి యోబు గారు కూడా ప్రతి దినము కూడా తన కుమారులు పాపం చేశారేమో అని నిత్యము దహన బలులు అర్పించటం మనం చూడొచ్చు. అంటే దేవుడు అంటే తెలియక ముందు మన జీవితాలన్నీ ఒక లెక్కలో ఉంటాయండి. దేవుడు అంటే తెలిసిన తర్వాత, ఆయన ప్రేమ గురించి తెలిసిన తర్వాత ఇంకొక లెక్కలో ఉంటుంది. కనుక ప్రియులారా, ప్రేమపూర్వకంగా నేను మీ అందరూ తెలియజేసేది ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నా కానీ అది దేవుని యొక్క ఆలోచనకి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అని ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా 1కి 100 సార్లు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కనుక ఈ మాటలు మీ అందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని ప్రభువు పేరిట ఆశిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి, ఈ యొక్క డైలీ డివోషన్ మేకింగ్లో సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. కృంగిన వారి హృదయాలను మాత్రం లేవనెత్తండి. మీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. ఏదేమైనా తండ్రి, మీ యొక్క పరిచర్యను యథార్థంగా నమ్మకంగా చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మరొక డైలీ డివోషన్ మేము అందరం కలుసుకునే భాగ్యాన్ని అందించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.